గవర్నమెంటో ఏమో. అరే పథకం చాలా 10 రోజులైనా మాకు ఇంకా పైసలు పడకనే పాయే. నీకు పడ్డాయే కాక? ఏ ఏడరా దినాం ఫోన్ చూస్తూనే ఉన్నా, టాకీ లేదు కిక్కీ లేదు. అరే జర ఆగరాదుర్రి, వాళ్ళు సుత్రాయించుకోవద్దా? అప్పటికంటే పోయి ఎక్కువనే ఇవ్వట్టే, ఆలస్యం అవుతుంది మరి. ఇన్నొద్దులకింత లేట్ కాలే పిల్లగా, ఇదివరకు చేతికి అందేది అని ఊర్లలో నడుస్తున్న చర్చలు అయితే. రైతు భరోసా మళ్ళా చాలా అయ్యింది. 1 ఎకరం ఉన్నోళ్ళ ఫోన్లు టకీ మని మోగుతున్నాయి. మొత్తం 17,03,000 మంది రైతుల అకౌంట్లలో పైసలు పడ్డాయి. ఎకరానికి 6,000. అంతకులోపు అయితే ఎన్ని గుంటలు ఉంటే అంత మందము. మొన్నటి లెక్క కొన్నూళ్ళకే కాదు, 32 జిల్లాలలో 12,000 పల్లెలలో రైతులందరికీ 26 జనవరి నాడు 577 ఊళ్ళకే వచ్చినాయి. గా దినం 4,41,911 మంది రైతులకు పడ్డాయి. ఎకరాల మీదకెళ్ళి చూస్తే 9,48,000. ఇక పైకం 569 కోట్లు. ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ ఇయ్యాల సురువయ్యింది. దీంతో 21,45,000 మంది రైతులకు 1,126 కోట్ల రూపాయలు అందినట్టు. ఎకరం కాంచెల్లి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇట్లా పెంచుకుంటా పోతారట. మొన్నొకలకు 14 ఎకరాలున్న పైసలు పడ్డాయి. అంటే పంట వేయకున్నా పండిస్తానికి తయారుగున్న భూములకు రైతు భరోసా గ్యారంటీ అన్నట్టు. మార్చి 31 నాటికి అందరు అకౌంట్లో ఇస్తారట. కానీ ఇప్పటికే ఆలస్యమైంది. జర చెప్పునే సార్లు రైతులు చేతి నుంచి పెట్టుబడి పెట్టిర్రు.